యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలండి. నాకంటే ముందు ప్రకాష్ గారికి నా గురించి తెలుసు అని ఆయన నాతో ఇప్పుడు చెప్పాడు. నాకే తెలియదు, ఆయన చెప్తే నాకు మళ్ళీ నాకు వచ్చింది. వాళ్ళ తండ్రి గారు నాకు పరిచయం, ఆ కుటుంబం నాకు పరిచయం. వాళ్ళ తమ్ముడు నా శిష్యుడు. వాళ్ళ తమ్ముడు చేసే డిపార్ట్మెంట్లో నేను రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నాను. ఒక మాట చెప్పాడు ఇప్పుడు ఆయన, చాలా స్ట్రిక్ట్ మనిషి అని. నన్ను మాట్లాడాలంటే పలకరించాలంటే భయపడేవాళ్ళు. అందరు ఆఫీసర్లు చేంబర్లు తెరిచి ఉంటాయి, నా చేంబర్ తలుపు మూసి ఉంటుంది. మూసి ఇచ్చిన తలుపు ముందు అటు ఇటు తిరగాడాలన్న ప్రజలు ఎంప్లాయీస్ భయపడేవారు. నేను ఆవిడ దూరంలో వస్తున్నానంటే అందరూ నిశ్శబ్దమైపోయారు. ఆ పోస్ట్ అటువంటిది నాకు. వాళ్ళ తమ్ముడి మ్యారేజ్ కూడా నేనే చేశాను. మోహన్ అని మా శిష్యుడు, మంచి కుటుంబం, తండ్రి గారు మంచివారు, పరిచయస్తులే. కానీ నాకు తెలీదు, ఆయన ఇప్పుడు చెప్పాడు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు మా చేరి వచ్చింది ఎందుకు? ఒక్క మాట, ఖాళీగా ఉన్నటువంటి ఈ మందిరాన్ని ఈరోజు సంపూర్ణంగా జరుగుతుంది. అనేక దైవజనులు కూడి రావడము ఈ ప్రాంతీయ ప్రజలకు ఆశీర్వాదము. అనేక దైవజనులు వారి పాదం ఈ స్థలంలో తాకినందుకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరం. ఈ మందిరంలో కూడా దైవజనులందరూ కూడి రావడము ఎంతో సంతోషము, ఎంతో ఇక్కడి విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చర్చ్ సంపూర్ణంగా కనపడిస్తూ ఉంది, నిండిపోయింది చర్చ్. ఈ యొక్క దృశ్యము ఎన్నాళ్ళైందో మనం చూసి, కానీ ఈరోజు దేవుడు దాన్ని పూర్తి చేశారు, సంపూర్తి చేశారు. దేవుని స్తోత్రం. ఒక్క మాట, ప్రియ దేవుని జనాంగమా, మీరందరూ ఎందుకు వచ్చారు, మేము ఎందుకు వచ్చాము, మనందరం ఎందుకు వచ్చామంటే ఒకే ఒక మాట, మనమందరం కలిసి వాక్యం కొరకు వచ్చాము. హల్లెలూయా. దేని కొరకండి? వాక్యాన్ని. మీరు నమ్ముతారా వాక్యాన్ని? నేనైతే 101% నమ్ముతాను, 101%. వాక్యము చాలా బలమైనది. ఆ వాక్యాన్ని కొరకు వచ్చాము. ఒక మాట బైబిల్లో ఉంది, అతడు వాక్యమును పంపి వారిని బాగు చేశాడు. అంటే ఈ జూమ్లో ఏం జరుగుతూ ఉందంటే ప్రార్థన జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, నాకు చాలా సంతోషం. మరి నేనైతే ఫెడరేషన్ ఆఫ్ ఎవెంజలికల్ చర్చెస్ ఆఫ్ ఇండియాలో బోర్డ్ డైరెక్టర్ని, యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ దాంట్లో మోడరేటర్ని, ఇలా అనేక పొజిషన్స్లో ఉన్నా నన్ను ఎందుకో దేవుడు ఈ యొక్క జూమ్లో తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క జూమ్ గొప్పతనం ఏమంటే ప్రార్థన. హల్లెలూయా. చక్కగా ప్రార్థిస్తారు. వేరే జూమ్లో మేము వాక్యాలు చెప్తాము, బిషప్ అమ్మ పుష్పలతమ్మ డైలీ 2-3 జూమ్లలో వాక్యాలు చెప్తూ ఉంటుంది. అయినా ఈ జూమ్కి ఎందుకు ప్రాముఖ్యత అంటే మంచి వివరణ గల వాక్యాలు ఇందులో మనం వినగలుగుతాం. తెలియని విషయాలు, రహస్యాలు, మర్మాలు, లోతైన సత్యాలు మనం తెలుసుకుందాం. ఇది సముద్రం కన్నా లోతైనది. మనకు తెలియదు కొన్ని విషయాలు. ఎంత వయసు వచ్చినా, ఎంత చదివినా, ఎంత అనుభవం ఉన్నా మన వాక్యాలు తెలియదు. కాబట్టి ఈ జూమ్లో మంచి వివరణ వాక్యాలు, చాలా సంతోషం. మరి ఎహెచ్కేల్ గురించి కూడా నేను వినలేని విషయాలు కూడా విన్నాను. అది మధ్యలో ఆగిపోయింది, ఎందుకో తెలియలే. దాన్ని కూడా దయచేసి సంపూర్తి చేయండి ఆ ఎహెచ్కేల్ అధ్యాయాన్ని. తర్వాత బిషప్ గారు కూడా మంచి వాక్యాలు మనకి ఇస్తున్నారు. డైలీ వాక్యాలు చేస్తున్నాను. డైలీ నేను సేవకు వచ్చి 35 ఏళ్ళు అయింది, కానీ డైలీ వాక్యాలు